ప్రసాద్ గారు ఈయన పెట్టుకున్న సంఘం పేరు ఏం పేరు? అసలు ఈయనకున్న ధర్మానికి ఉన్న సంబంధం ఏమిటి? మాట్లాడితే అసలు సమాజం అంటే ప్రజలకు ఏం పని లేదనుకుంటున్నాను. నేను ఒక మూఢనమ్మకాల నిర్మూలన సంఘ నాయకుడుగా మీరు పిలిస్తే నేను ఆయన ఎవరు అడుగుతున్నారా? ఆయన మాట్లాడలేదు నాకే సంబంధం. మీరు మాట్లాడడానికి పిలిచారు కదా బ్రదర్, మీరు ఛానల్ పిలిచినందుకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కులం, హిందూ మతంలో కులం లేకుండా చేస్తే మూర్ఖంగా కూర్చొని ప్రసాద్ గారు మా క్వశ్చన్ ఏంటంటే హిందూ మతంలో కులం ఉన్నది కదా, కులం లేకుండా చేస్తే వాళ్ళు మతం మారారు కదా, సింపుల్ కదా. 100% సార్. అది దానికోసం ఏం జరిగింది? నీదైనా మాట్లాడుకుంటే నీ టైం వచ్చి మాట్లాడరా? ప్రసాద్ గారు రా అంటున్నాడు, యూజ్లెస్ ఫెలో గాడు ఉన్నాడు. అది కాదండి, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దు. వాడు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో పాయింట్ రాసుకున్నా. ఈ పిచ్చోని ఎందుకు పిలిచారు? వాడు ఎవడండి నన్ను వాడడానికి? ఎదుటి వ్యక్తిని గౌరవించడం చేత వాడిని ఎందుకు పిలిచారు? ప్రసాద్ గారు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. వీడికి చెప్పాను, మీకు చెప్పాను, ప్రజలకు చెప్పాను. నేను నీకు చెప్తున్నాను ఎదవా. ప్రసాద్ గారు ప్లీజ్ దానికి మాత్రమే సమాధానం ఇవ్వండి. వాడు వీడనే చెప్పిందా నీ ధర్మము? ఏం బ్రదర్, నేను నీతో చెప్పానా? నీతో మాట్లాడానా? నీతో మాట్లాడడానికి వచ్చానా? నువ్వేవాళ్ళు? ప్రసాద్ గారు ప్లీజ్ అట్లా మాట్లాడండి. సంస్కారం నేర్చుకోమనండి, గౌరవించడం నేర్చుకోమనండి. ప్రసాద్ గారు కులం లేకుండా చేస్తే మతం మారే అవకాశం ఉండదు కదా అని చెప్పేసి దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. 100% కులరహిత సమాజాన్ని తీసుకురావాల్సిందే. దీని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సొసైటీలో ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిందే. ఇంతకుముందు ఏమైనా చెప్పినట్టు కూడా గాలి వినోద్ గారు కూడా దీని గురించి ఒకవైపు ఏమో సపోర్ట్ చేయాలని మాట్లాడతాడు, ఇంకో వైపు ఏమో దీనికోసం పనిచేసే వాళ్ళందరూ పేరు చెప్పకపోతే బతుకులేదు, ఈ పేరులో ₹1. అరే నా తల్లిని గాడి అంటున్నావు, నువ్వే మంచిరా? నా తల్లిని గాడి అంటున్నావు, ఇదేనారా మహిళలని గౌరవించే జాతి నీదేనారా? ప్రసాద్ గారు అట్లా మాట్లాడదండి ప్లీజ్. ప్రసాద్ గారు ఏం మాట్లాడుతుంది సార్ వాడు? ఏం మిస్టర్ ప్రసాద్, మిస్టర్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యూజ్లెస్ ఫెలో. మనిషికి అన్నం తింటున్నావు, మనిషి పెండ తింటున్నావా? మనిషిని అరైన సంస్కారం అనేది అసలు ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువురా నాయన. నువ్వు చదివి అసలు చూసుకో.